ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ములుగులో అభివృద్ధి పనులకు వేగం. ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు. సీఎం రేవంత్ వెల్లడి. కళ్యాణలక్ష్మి తప్పిదంపై విచారణ, బాధ్యులపై చర్యలు తప్పవు. మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు అభివృద్ధికి కొత్త దిశ. సీఎం రేవంత్ తో కలిసి పైలాన్ ప్రారంభించిన మంత్రి సీతక్క. సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 9వ వర్ధంతి. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దగ్గర గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులకు గుర్తుగా నిలిచిన పైలాన్ ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను విడుదల చేసి నిలిచిపోయిన పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, త్వరలోనే నూతన కలెక్టరేట్ భవనం పక్కనే కోర్టు భవన సముదాయాలు, జిల్లా పోలీస్ అధికార సముదాయాలను నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతుల విషయంలో కావచ్చు, మాడపడుచుల విషయంలో కావచ్చు, నిరుద్యోగ విద్యార్థుల నిరుద్యోగ యువకులు విద్యార్థుల విషయంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, మీకు నీళ్లు గోదావరి పక్కన పోతున్న ములుగు ప్రాంతానికి నీళ్లు లేవంటే సాగునీటి ప్రాజెక్టుల నిధులు ఇవ్వడమే కాకుండా కేవలం జీవోలలో కలెక్టరేట్ ప్రకటించి కార్యాలయాన్ని నిర్మించకపోతే ఈనాడు ఒక అద్భుతమైన కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. మా సీతకి ఇంతకుముందే నాకు విజ్ఞప్తి చేసింది, ఈ పక్కనే ఎస్పీ కార్యాలయాన్ని, అదేవిధంగా కోర్టు భవనాలను కూడా నిర్మించుకోవాలని. 100% ఈ కార్యక్రమాలన్నిటిని కూడా తొందరలోనే చేపడతామని చెప్పి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, మా సీతక్క మల్లూరు నరసింహస్వామి దేవాలయానికి కూడా మీరు నిధులు మంజూరు చేయాలన్నారు. తప్పకుండా మల్లూరు దేవాలయానికి తొందరలోనే నిధులు మంజూరు చేస్తా. అదేవిధంగా జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంత ప్రాధాన్యత ఉందో జంపన్న వాగుకు అంతకంటే ప్రాధాన్యత ఉన్నది. ఈనాడు జంపన్న వాగులో చెక్ డ్యాములు కానీ లేకపోతే ఇక్కడ ఘాట్లు కట్టడం ద్వారా స్నానాలకు భక్తులకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే జంపన్న వాగు మీద సాగునీరు విధంగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాల కోసం జంపన్న వాగును కూడా 100% అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి సాగునీరు ఎంతో అవసరం. కళ్యాణలక్ష్మి పథకం విషయంలో జరిగిన తప్పిదం అధికారులదా, న్యాయ విభాగానిదా అనే అంశంపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విచారణలో తప్పెవరిదో స్పష్టమైన వెంటనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేద కుటుంబాలకు అందాల్సిన సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోదని మంత్రి స్పష్టం చేశారు. అందుకని చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిపిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా, దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన, మా అధికారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్
నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిరా, 5 సార్లు అవకాశం ఇచ్చిరా, కౌంటర్ ఫైల్ చేయకపోవడం. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు చిహ్నంగా నిర్మించిన పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సిద్ధక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ములుగు వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజాప్రభుత్వ హయాంలో ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మనం అనేక సందర్భాల్లో విన్నాం, ములుగు అంటే అడవులు, నిరక్షరాస్యులు, మరి అదే విధంగా అభివృద్ధి ఉండదని. కానీ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన కాడ నుంచి ప్రతి ప్రాంతానికి, ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమాన్ని మరి 2 కళ్ళలాగా తీసుకెళ్తూ ఈ మారుమూల ప్రాంతాన్ని కూడా మరి హైదరాబాద్తో పోటీ పడేలాగా విద్యలో కానీ, వ్యవసాయంలో కానీ, అభివృద్ధిలో కానీ మా అక్క చెల్లెలకు ఇచ్చే మరి అనేక సంక్షేమ పథకాలతో కానీ మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఒక మరి రక్తం పంచుకొని పుట్టకున్నా ఎంతో ప్రేమతో, ఆత్మీయతతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మరి ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకు, చేయితనిస్తున్నందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే మనము మరి సమ్మక్క సార్లమ్మ సన్నిధికి వెళ్ళినాం. అక్కడ చూడతరమా అనే విధంగా, ఎవరు ఊహించుకోని విధంగా మరి సమ్మక్క సార్లమ్మ సన్నిధిని తీర్చిదిద్ది మరి 1 సంవత్సరంలో 3 సార్లు వచ్చిన ముఖ్యమంత్రి ఈ సమ్మక్క సార్లమ్మ సన్నిధికి ఎవరైనా ఉన్నారంటే మన రేవంత్ అన్న గారు. కాబట్టి ఈరోజు ఇంకా అభివృద్ధి చేయడానికి, చేయితనివ్వడానికి మరి ఈరోజు మనకు ఈ రకంగా రావడం మనస్ఫూర్తిగా మరి జీవితంలో మర్చిపోలేనటువంటి ఆప్యాయతని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది ఈరోజు కలెక్టరేట్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ నాయకుడు ఆనాడు ఈ మన రేవంత్ రెడ్డి గారు స్వర్గీయ నల్లల కుమారస్వామి. మలక్పేటలో దివంగత మాజీ జీహెచ్ఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 9వ వర్ధంతిని కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలని మలక్పేట ప్రజలు మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి కోరారు. మా మిత్రుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి 90 సంవత్సరాల సంవత్సరికం వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన స్టాచ్యూ వద్ద ఘన నివాళి తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసిన బంధుమిత్రుల్లో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేసిన సేవలు ఎనలేనివని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ సైదాబాద్ డివిజన్కు ఆయన చేసిన కృషి ఇప్పటి వరకు నడుస్తుంది. ఇంకా ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణం గురించి కూడా గతంలో అతను ఉన్నప్పుడు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ బ్రిడ్జ్ గురించి చాలా కృషి చేసిండు. అందువిధంగా మా యొక్క బస్తీ విన్నపం ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్కు మన సింగిరెడ్డి గారి నామకరణం పెట్టాలని ప్రభుత్వంతో కోరడం మా యొక్క విన్నతి. ఇదే మనస్ఫూర్తిగా తీసుకొని ఈ బ్రిడ్జ్కు ఆయన చేసిన సేవలను స్మరిస్తూ బ్రిడ్జ్కు ములుగు జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కాకులమరి లక్ష్మణరావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ములుగు పర్యటనకు ముందు సమ్మక్క సారలమ్మ వనదేవతలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాతే కలెక్టరేట్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ నిర్మాణానికి గత ప్రభుత్వం పునాది వేసి పూర్తి చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు వేసి ప్రారంభిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ గారు ములుగు ప్రాంతం మీద ఉన్న ప్రేమతోటి జిల్లానిచ్చి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్ 65 కోట్లు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించిన తర్వాత కూడా మీరు 3 సంవత్సరాలలో మీరు ఏమి చేసిండ్రు? వచ్చి మీరు ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నారా? అది చాలా సిగ్గుపడాలి. మీరు మొత్తం కష్టమైన పనులన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు మేడారం సమ్మక్క దగ్గరికి వచ్చి అక్కడ తల్లులని అడ్డం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తానికి వచ్చి మోసపూరిత హామీలు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కలెక్టరేట్ బిల్డింగ్ ఓపెన్ చేద్దామనే ఒక ప్రయత్నం మీరు ఏదో చేస్తారో ఫస్ట్ మీరు సమ్మక్క తల్లి దగ్గర మీ ముక్కు నేలకు రాసి ఇది నేను
తప్పు చేసిన అమ్మ తల్లి మీ దగ్గర ఇచ్చిన హామీలని మేము ఇంకా నెరవేర్చలేకపోయినామని చెప్పి ముక్కు నేలకు రాసి ఇక్కడున్న సమ్మక్క తల్లుల దగ్గర మీరు మీ క్షమాపణ కోరి ములుగు జిల్లా ప్రజలకు కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం మేము ఏమీ చేయలేకపోయినాం అని చెప్పి మీరు ఒప్పుకొని మాత్రమే కలెక్టరేట్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు. మీరేదైతే షో రాజకీయాలు చేస్తుండ్రో దాన్ని ప్రజలు గమనిస్తుండ్రు. ములుగు జిల్లా ప్రజలు మీరు చేసే ప్రతి స్టెప్ చూస్తున్నారు. మీరు ప్రతిసారి ఇక్కడికి రావటము తల్లులను అడ్డం పెట్టుకొని తల్లులను అడ్డం పెట్టుకొని తల్లుల మీద ప్రమాణాలు చేసి ఒట్టేసి ప్రజలను నమ్మించే మీరు ప్రయత్నం చేసిన దాంతోటే ఈ ప్రాంతాల సుడుగాలిలు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి ముప్పు వాటిల్లింది. నీలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి అబద్ధపు మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ వివేకానందనగర్ డివిజన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, షేలింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరం కృష్ణారావు ఆదేశాలతో మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి ఆధ్వర్యంలో వెంకటేశ్వరనగర్ రిక్షా పుల్లస్ కాలనీలో కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని రోజాదేవి డిమాండ్ చేశారు. వెంటనే పథకాలను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు గతంలో ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. అందులో మహిళల కోసం ముఖ్యంగా తీసుకొచ్చిన పథకమే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకము. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు అలాగే ఆ మహిళల ఆత్మగౌరవాన్ని ఎంతో నిలుపుతుంది. ఎందుకంటే ఒక కళ్యాణం చేయడం అంటే ఒక అమ్మాయికి పెళ్లి చేయడం అంటే ఎంతో భారమైన విషయం పేద కుటుంబాలకు. అలాంటిది కేసీఆర్ గారు అర్థం చేసుకొని గత 10 ఏళ్లుగా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఇప్పుడు పెంచుకుంటూ వచ్చి అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చి 10 ఏళ్లుగా ఎంతో మందికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్లో గెలవడం కోసం ప్రభుత్వానికి నిలబెట్టడం కోసం తను ఇచ్చిన వాగ్దానాలు ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మికి తోడుగా 1,00,000 రూపాయలకు తోడుగా తను 1 తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రజల్ని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆ పథకాన్ని అమలు చేయట్లేరని ప్రశ్నించడంతో ఇది సమాధానం చెప్పలేక ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు అదే విధంగా ఇలాంటి పథకాలు కూడా అమలు చేయకపోతే మాత్రం మేము తప్పకుండా ఈ పేదల కోసము ముట్టడి చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ కానీ అసెంబ్లీ అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిచ్చి ఈ పథకాలు గత 10 ఏళ్లుగా ఎలా అయితే కొనసాగుతున్నాయో అలాగే పేద ప్రజల కోసం ఈ పథకాలు కొనసాగాలి. అంతవరకు కూడా కొనసాగే వరకు కూడా మేము విశ్రమించము. ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి ఈ పథకాలు అమలు అయ్యే విధంగా కూడా చూస్తారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా అవసరమైతే అసెంబ్లీలో కూడా ప్రతి మహిళ అసెంబ్లీ దగ్గరికి వచ్చి ముట్టడించడం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు ఉత్తర్వులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆయన ఆరోపించారు. తద్వారా కళ్యాణ లక్ష్మి పథకానికి గడ్డి పెట్టాలని చెప్పి ప్రయత్నంలో కూడా ప్రభుత్వం ఉన్నదని చెప్పి వాళ్ళ మాకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి కొనసాగించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో కూడా కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది. బంగారం పోయింది. ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి కూడా షాదీ ముబారక్ కూడా పోతున్న సంగతి కూడా అందరి ప్రజలు గమనించాలని తెలియదు. నేను మీకు ఒక విషయం చెప్తా. మన హుస్నాబాద్ నియోజకవర్గానికి గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా 2 టర్మ్లో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు 11,800 మందికి మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందజేయడం జరిగింది. మరి దాని తర్వాత కూడా మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం కూడా అడుపో కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చిన జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి అనేది ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు ఒక ధైర్యం. మాకు ప్రభుత్వానికి కనుక మేము పెట్టుకున్నామంటే 1,00,000 రూపాయలైనా మా వివాహానికి మా పెళ్లికి ఇస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో ఏదింటి బిడ్డ ఆడబిడ్డ ఒక మేనమామ లెక్క ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక నమ్మకంతో మేము అందరం కూడా ఉన్నాం. ఈ నమ్మకాన్ని ఎలక్షన్లో కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం మేము కనుక గెలిచేది ఉంటే బంగారం కూడా పెడతామని సంతోషం, పెట్టాలి కూడా, వద్దట్లేదు, ఆడపిల్లలకి తెచ్చిందంత మంచిది. కానీ బంగారం పోయింది, కళ్యాణ లక్ష్మి కూడా ఓడుకున్న ప్రయత్నంలో పడేయాలి ప్రభుత్వం ఉన్న సంగతి కూడా. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని అమీర్పూర్ సత్య స్పోర్ట్స్ అకాడమీలో తెలంగాణ బెస్ట్ జోన్ యూత్ ఫోర్స్ కన్వీనర్ దంగేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 300 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బసటి కృష్ణ, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలండి. సత్య స్పోర్ట్స్ అధినేత దంగేటి సత్యనారాయణ గారు మెగా ఫోర్స్ యూత్ వెస్ట్ జోన్ ఈ కన్వీనర్గా ఎలక్ట్ అయినందుకు చాలా సంతోషం. ఆయన మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇవాళ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది గత 30-40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నడుస్తుంది. చాలా వేల మంది బ్లడ్ ఇచ్చారు. సో అది ఎంతో మందికి ఉపయోగపడుతుందండి. ఆ ఇచ్చిన బ్లడ్ ప్రాణదాతలు అన్నమాట. వీళ్ళు ఇచ్చిన వాళ్ళంతా ఎంత గొప్ప వ్యక్తులు అంటే అది ఇవ్వటం కూడా మంచిదే. ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకో ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ కాదు, ఏ ప్రోగ్రాంలో జరిగినా ఇవ్వచ్చు. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, అన్ని రకాల కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఏ రోజు ఏది బయట చెప్పుకునే వ్యక్తి కాదు. అంత అందరికీ శుభాభివందనాలండి. 1996 ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేని పురస్కరించుకుని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారి చిరంజీవి గారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీంతోపాటు నేత్రదానం కూడా స్టార్ట్ చేశారు అప్పుడే. దీనికి ముఖ్య కారణం రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి కొన్ని సందర్భాల్లో బ్లడ్ అనేది దొరక్క అనేక ప్రాణాలు కోల్పోతున్నారు అనేది చిరంజీవి గారు గ్రహించి అప్పటి వరకు ఉన్న హాస్పిటల్ వీటిని అనాలిసిస్ చేసుకుని ఆయన నా అభిమానులు అనేవాళ్ళు బ్యానర్లు కట్టడానికి, సినిమా హాల్ దగ్గర సందడి చేయడానికి, కేకులు కట్ చేయడంతో పరిమితం అవ్వకూడదు, నా అభిమానులను సేవా దృక్పథంలో నడిపించాలి, ప్లస్ అదేవిధంగా వేలాది లక్షలాది ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు కావాలి, నాకు వచ్చే క్రెడిట్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ నా అభిమానులకు దక్కాలి అని మంచి సంకల్పంతో, మంచి హృదయంతో మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్న ఆనాటి నిర్ణయం అనేది 1996 నుంచి ఇప్పుడు 2026 వరకు ఈ కార్యక్రమం అనేది రోజు రోజుకి దిగ్విజయంగా పెరుగుకుంటూ వెళ్ళింది. కానీ వేల నుంచి లక్షల నుంచి కోట్ల మందికి ఈ రక్తదానం ద్వారా ప్రాణదాతగా చిరంజీవి గారు ఆవిర్భవించారు. ఆయన అభిమానుల ద్వారా ఆయన ప్రాణదాత అయ్యాడు అనేక మందికి. అదేవిధంగా గత 17 సంవత్సరాల క్రితం అవయవ దానం మీద కూడా ఆయన ఒక క్యాంపెయిన్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ లో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పర్షా శ్యామరావు ఆధ్వర్యంలో జరిగిన గాలిపోచమ్మ అమ్మవారి పలహార బండి ఊరేగింపు వేడుకల్లో డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సుమారు 70 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతున్నాయని, భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పర్షా శ్యామరావు తెలిపారు. మాజీ సర్పంచులు కల్పన రామ్మోహన్ రెడ్డి, కల్పన శ్రీనివాస్, రామేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ కావలి రాములు, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా మరి గాలిపోచమ్మ బోనాలు చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది. మరి మా గ్రామంలో అందరూ పార్టీలకు అతీతంగా అందరి ఈరోజు చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా మా గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మరి అమ్మవారిని తలుచుకోవడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఇప్పుడు మంచి శ్రావణ మాసం కాబట్టి వర్షాలు లేవు, వర్షాలు కూడా చక్కగా రావాలి. మళ్ళీ వర్షంతో పాటు మరి మా గ్రామంలో, దేశంలో అన్ని చెరువులు, నదులు అన్నీ చక్కగా నిండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగించుకుంటాం. మరి ఈరోజు తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్లో శ్రీ గాలిపోచమ్మ తల్లి 9వ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు, పత్రికా విలేకరులు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గాలిపోచమ్మ అంటేనే మా ఉస్మాన్ నగర్లో ఒక పూనకంలాగా వస్తుంది. ఇలా ప్రతి ఇంటి నుండి
స్వచ్ఛందంగా తరలి వచ్చి గత 9 సంవత్సరాలుగా మరి ఇక్కడ అంగరంగ వైభవంగా అప్పుడు చెట్లు బిల్డింగ్ లేకుండే గాలిలో ఉండే అమ్మవారు చెట్ల మధ్యన కింద 70 సంవత్సరాల క్రితం మా పూర్వ పెద్దలు ఒక చెట్టు కింద అమ్మవారి నిలిపారు. మరి 2018లో మేము అక్కడ గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి అక్కడ నుంచి ప్రతి సంవత్సరం తండోపతండాలుగా మరి ఇక్కడ ప్రజలు అందరూ కలిసి అమ్మవారిని పూజించుకుంటున్నాం. మరి మేమే కాకుండా ఈ చుట్టుపక్కల రకరకాల కాలనీ వచ్చినాయి. రోజు నిత్యం అమ్మవారికి అలంకరణ జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. రోజు ప్రతి అమావాస్య రోజు పుణ్యం రోజు సుమారు 200 మంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు అమృత రెస్టారెంట్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెంక శ్రీనివాస్ అధ్యక్షత వహించి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాట్రావుల గ్రామ ఎన్ఆర్ఐ కళ్లేపల్లి రాజేష్ మరియు గ్రామ మాజీ సర్పంచ్ పిట్టా సుగ్నారావు ఇద్దరి చేతుల మీదుగా జాతీయ జెండా ఎగరవేసి స్వీట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం పెంక శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి వితంతులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గూడాల శాంతిప్రసాదరావు, దుర్గారావు, తోలేటి వీరబాబు, ఎన్నా వీరబాబు, మాధవైన సూరిబాబు, గుంటముక్కల వీరబాబు, గొల్లపల్లి సత్యబాబు, కాటి జగపతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా దేశ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ స్వతంత్రం మనకి ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు మనందరం స్వతంత్రం చేసుకోగలుగుతున్నాము. అందరూ కష్టపడి మనకి స్వతంత్రం తెచ్చిందాన్ని మనం ఇంకా ముందుకి చాలా నిజాయితీగా బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. పిల్లలు అందరూ బాగా చదువుకోవాలి, చదువుకుని దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు సాగాలి. దానికి నా వంతు సాయంగా మా ఊర్లో కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ నాకు ఎంత కుదిరితే అంతవరకు సాయం చేసి పిల్లల్ని చదివించి అందరినీ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడతానండి. జై హింద్. హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య రాజమణి దాడి చేయడంతో భర్త కోటి వెంకటేశ్వర్లు మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత ఇల్లు పైన రూమ్ వేయాలి, మరమ్మతు చేయాలి అని చెప్పి అంటే పెద్ద మనుషులు ఇప్పుడు ఇద్దరే వచ్చిండ్రు కదా, వీళ్ళు వచ్చేవారం ఆదివారం మాట్లాడదంతి అని చెప్పి ఆయన అన్నాడు. అన్న తర్వాత మాట పెరిగి ఈ రాజమణి నూకేసింది. అటువంటి లోకల్ బండి ఉంటే తీసి తల మీద తలవాలి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్కడ చనిపోయాడు? కర్మాల మెడికవర్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ జరిగింది. కానీ అసలు మా పల్స్ అది పడిపోయిందట. రిటర్న్ ఇక్కడికి తీసుకొచ్చి హుస్నాబాద్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ములుగు జిల్లా అభివృద్ధి పనుల పర్యటనలో భాగంగా ముందుగా సమ్మక్క సారక్క సన్నిధికి చేరుకొని తులాభారం, బంగారం మొక్కులు చెల్లించుకొని అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని అనంతరం వికలాంగులు, ఒంటరి మహిళా చేయుత చెక్కులను పంపిణీ చేసి ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధితో పాటు జిల్లాలో విద్య, వైద్యం, పర్యాటకం, గృహ నిర్మాణం, సాగునీరు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయజుద్దీన్ మానవత్వాన్ని చాటుకున్నారు. తమ కుటుంబంలో దశాబ్దాలుగా ఒక సభ్యురాలుగా ఉన్న మధునమ్మ మృతి చెందడంతో ఆమె అంత్యక్రియలో పాల్గొని సర్పంచ్ భౌతిక కాయాన్ని స్వయంగా భుజాలపై మోశారు. కులమతాలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైనప్పుడు ప్రజలకు అండగా నిలిచే ఫయజుద్దీన్ మధునమ్మను తమ కుటుంబ సభ్యులుగానే భావించేవారని తెలిపారు. ఆమె మృతి తమ కుటుంబానికి తీరని లోటని కన్నీటి పరితమయ్యారు. సర్పంచ్ చూపిన మానవత్వాన్ని గ్రామస్తులు అభినందించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అంశంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. No!
హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. పేద ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలను నిలిపివేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇట్టున్నాయి కాబట్టి దీన్ని వెంటనే కట్టించాలి. కళ్యాణ లక్ష్మి ములుగు జిల్లాలో తొలిసారిగా మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని గోవిందరావుపేటలో మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రజల సమస్యలకు మండల స్థాయిలో పరిష్కారం చూపడమే లక్ష్యమని తెలిపారు. గ్రీవెన్స్కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఎందుకు ఈ గ్రీవెన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చినామంటే ముందు ఇప్పుడు అందరు హైదరాబాద్ పోవాలంటే కష్టం, మళ్ళీ జిల్లాలకు రావాలన్నా కష్టం. కాబట్టి జిల్లాకు వచ్చినప్పుడు కలెక్టర్ గారు వాళ్ళు వీళ్ళు అధికారులు ఉంటారు, చాలాసేపు లైన్లలో ఉండాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఇట్లా మండలాల వారికి ఉండాలి, మనకు అల్కగా అయిపోతుంది, పబ్లిక్ కూడా సమస్యలు పరిష్కారం అవుతుంది. కాబట్టి అధికారులు దయచేసి చిత్తశుద్ధితో డ్యూటీ అంటే డ్యూటీ లాగా మనం చేసుకోవాలి. ఇలా రాజకీయాలు అవసరం లేదు, కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, ప్రాంతం అవసరం లేదు. వచ్చిన సమస్య పరిష్కారం దిశగా ఆలోచించి ఇక్కడ మనం చేస్తున్న డ్యూటీకి న్యాయం చేయాలి. ఆ రకంగా మీరు అందరూ కంప్లీట్ చేసుకోవాలని కోరుతూ నేను కూడా అనుకోని అతిథిలా మీ మండల గ్రీవెన్స్కి రావడం జరిగింది. మంచిగా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సింగిల్ ఉమెన్స్ విడో వాళ్ళందరి పెన్షన్లు 31 తారీఖులోపు అన్ని గ్రామాల నుంచి తీసుకోండి. మళ్ళా మీరు రాలేదు అది ఇది అని అన్నది, ఇప్పుడు మనం అందరూ ఇస్తున్నాం, వికలాంగులకు కూడా ఇస్తున్నాం, గీత కార్మికులు, నేత కార్మికులు, తలసేమియా ఇట్లా అందరి పెట్టడం. ఇంకొక దఫాలో పెద్ద ఏజ్ వాళ్ళకి నెక్స్ట్ దఫాలో. కాబట్టి ఫస్ట్ దఫాలో వీళ్ళై పాత ఇచ్చుకుంటూ ఈ కొత్త వాటిని మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇంకా మిగతా 5-6 రకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొక సెక్షన్లు ఉంటాయి. కాబట్టి అవి కూడా మీరు అందరూ తీసుకొని ఇబ్బంది లేకుండా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు జాగ్రత్తగా పనిచేసి మండలం మంచి హైవే మీద ఉంది, మరి గుర్తింపు వచ్చేటట్టుగా పనిచేయండి. పబ్లిక్లో కూడా లోకల్గా అంటే లోపలికి వెళ్ళి లోపటి గ్రామాలు, లోపటి వాడలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ములుగులో అభివృద్ధి పనులకు వేగం, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు, సీఎం రేవంత్ వెల్లడి. కళ్యాణ లక్ష్మి తప్పిదంపై విచారణ, బాధ్యులపై చర్యలు తప్పవు, మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగు అభివృద్ధికి కొత్త దిశ, సీఎం రేవంత్తో కలిసి పైలాన్ ప్రారంభించిన మంత్రి సీతక్క. సింగరెడ్డి శ్రీనివాసరెడ్డి 9వ వర్ధంతి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.